హార్ట్ఫుల్నెస్ సంస్థ వారు ప్రచురించిన ఫ్రమ్ యాంగర్ టు లవ్ పుస్తకంలో పూజ్య దాజీతో సహా వివిధ రచయితలు రచించిన 13 వ్యాసాలున్నాయి. అందులో ఒక్కొక్క వ్యాసంలోని ముఖ్యాంశాలను వీడియో రూపంలో అందించాలనే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు 4వ వీడియో అందిస్తున్నాం. ఈ వ్యాసం యొక్క శీర్షిక లెర్నింగ్ టు మాస్టర్ యాంగర్, అంటే కోపం పైన ఆధిపత్యం సాధించడం నేర్చుకోవడం. వ్యాస రచయిత పేరు పీర్ జియా ఇనాయత్ ఖాన్. కోపంతో ఊగిపోతున్న ఒక వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? తను ఆవేశంలో ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అనే ఎరుక అతనికి ఉండదు. అతనికి సహజ వైఖరికి భిన్నంగా సమాజంలో తన స్థాయి, తోటివారిలో తన స్థానం మరిచి భాషపైన, చేతలపైన నియంత్రణ కోల్పోయి ప్రవర్తిస్తాడు. అందుకనే రచయిత కోపంగా ఉన్నప్పుడు నీ ముఖంలోని భావాలు ఎలా ఉన్నాయో గమనించు అంటాడు. వెళ్ళి అద్దంలో నీ ముఖం చూసుకో అని సలహా ఇస్తాడు. ప్రపంచానికి నీవు చూపాలనుకుంటున్న ముఖం ఇదేనా అని ప్రశ్నిస్తాడు. ఇది మనందరం ఆలోచించవలసిన విషయం. పూర్వం హజరత్ అలీ అనే ఒక మహావీరుడు ఉండేవాడు. ఇతడు మహమ్మద్ ప్రవక్తకు అల్లుడు. ఇతడు మదీనాకు ఖలీఫాగా ఉన్న సమయంలో ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నాడు. అలా ఒకసారి యుద్ధంలో ఉన్నప్పుడు తన శత్రు సైన్యంలోని ఒక వీరుడిని ఓడించి చంపడానికి సిద్ధం అవుతున్న సమయంలో ఆ సైనికుడు హజరత్ అలీ ముఖం పైన ఉమ్మేస్తాడు. అలీ వెంటనే తన చేతిలోని కత్తి కింద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జరిగిన పరిణామం చూసి ఆ సైనికుడు ఏమీ అర్థం కాక నిర్ఘాంతపోయి అలీని వివరణ కోరతాడు. అప్పుడు హజరత్ అలీ, నేను దేవుడి సింహాన్ని, అంతేగాని ఉద్వేగానికి సింహం కాదు. నేను గడ్డి పరకను కాను. నేను మృదుత్వంలో, సహనంలో, న్యాయంలో పర్వతం లాంటి వాడిని అని జవాబిస్తాడు. హజరత్ అలీని లయన్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు. కోపం పైన ఆధిపత్యం సాధించడం వల్ల లభించే శాంతి, ముందాతనం గురించి తెలియజెప్పడమే ఈ కథ సారాంశం. కోపాన్ని నియంత్రించగలవాడు మాస్టర్, దానిని అధిగమించినవాడు మహాత్ముడు. అసలు కోపం రావడానికి మూల కారణం ఏమిటి? ప్రతి వ్యక్తికి కొన్ని లక్ష్యాలు, కొన్ని ఆకాంక్షలు ఉంటాయి. వాటిని సాధించడంలో అవరోధాలు ఎదురైనప్పుడు కోపం వస్తుంది. అందువలన మన ఆకాంక్షలు తక్కువైనప్పుడు లేదా పూర్తిగా శూన్యమైనప్పుడు మనం కోపం బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. మన నిత్య జీవితంలో కోపం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించే మార్గాలు చూద్దాం. కోపం వచ్చినప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్న దాని గురించి ఒక్కసారి ఆలోచించాలి. కోపంలో మనం అనే మాటలు లేదా చేసే పనుల యొక్క ప్రభావం ఒక్కొక్కప్పుడు జీవితాంతం ఉండవచ్చు. జరిగేదంతా భగవన్ నిర్ణయం అని, అది అలా జరగవలసి ఉందని అనుకోవాలి. కోపంలో దురుసుగా ప్రవర్తించకపోవడం వలన బహుశా మనం మన విధిని మారుస్తూ ఉండవచ్చు. కోపం వచ్చినప్పుడు మీరు నిలుచునుంటే కూర్చోండి, కూర్చుని ఉంటే నేల మీద పడుకోండి. అప్పుడు కూడా కోపం నియంత్రణలోకి రాకపోతే చల్లని నీటిని వాసన పీల్చండి. కోపం అనేది కార్చిస్సులా వ్యాపిస్తుంది. ఈ క్షణం మీరు ప్రశాంతంగా ఉండవచ్చు. ఇంతలోనే ఒక వ్యక్తి కోపంలో ఊగిపోతూ మిమ్మల్ని రెచ్చగొడతాడు. వెంటనే మనం కూడా కోపంతో మండిపోతాం. అతని కోపానికి అనేక కారణాలు ఉండవచ్చు, కానీ అతని ఆందోళనకు మనం ఎందుకు బలి కావాలి? అతనికి తన కోపం పైన నియంత్రణ లేకపోవచ్చు. మనం ఎలా ప్రతిస్పందించాలి అన్నది మన చేతుల్లో ఉంది. మన శరీరం, మనస్సు, శ్వాస అనే ప్రవాహం చేత అనుసంధానించబడి ఉన్నాయి. శ్వాస లయబద్ధంగా, మృదువుగా ఉన్నప్పుడు ప్రశాంతత మనస్సుకి, శరీరానికి సహజంగానే వస్తుంది. కానీ శ్వాసకు భంగం ఏర్పడినప్పుడు మాటలు, చేతలు గందరగోళంగా అవుతాయి. అందువలన మన శ్వాసను గురించిన ఎరుక కలిగి ఉండడం అవసరం. కాబట్టి శ్వాస లయ తప్పినప్పుడు మనం వెంటనే గుర్తించి అది తిరిగి మామూలు స్థితికి వచ్చే వరకు ఎలాంటి చర్యలకు పాల్పడకూడదు. సయ్యద్ అబూ హషీమ్ మదానీ అనే సూఫీ మత గురువు ప్రజలు
ఎన్నో రకాల పాపాలు పుణ్యాలు ఉన్నాయి అంటారు. కానీ నా అభిప్రాయం ప్రకారం పాపం అనేది ఒక్కటే ఉంది. అది మన స్పృహ లేకుండానే ఒక శ్వాసను విడిచిపెట్టడం అన్నారు. కోపం అంటే మనం అత్యంత శ్రద్ధ చూపవలసిన ఒక విషయం ఏర్పడింది అనడానికి సంకేతం. అలాంటి సందర్భాల్లో దానికి లొంగిపోవడం అంటే అది మనం ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకోవడంతో సమానం. అప్పుడు మన హృదయంలో స్పష్టమైన అవగాహన ఉంటే అద్భుతమైన కొత్త మార్గాలు మన ముందు ఆవిష్కృతమవుతాయి. హృదయం యొక్క విజ్ఞతలో 4 అంశాలున్నాయి: గ్రహణ శక్తి, అవగాహన, కరుణ మరియు ఆదర్శం. ఈ 4 అంశాలు జాగృతమైనప్పుడు మన దృష్టి స్పష్టంగా ఉంటుంది. కోపం ప్రజ్వరిల్లినప్పుడు చేయవలసిన మొదటి పని దానిని గుర్తించడం. తరువాత మన కోపానికి కారణమైన వారిని దూషించడానికి బదులు శ్వాసను సమతుల్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. శ్వాస లయబద్ధం కాగానే చింతన ప్రారంభం అవుతుంది. చింతన ఎదురుగా ఉన్న పరిస్థితిని అంచనా వేయడంతో మొదలవుతుంది. ఆ పరిస్థితికి దారితీసిన కారణాలు ఏమిటి? అప్పుడు ఎటువంటి భయాలు, ఆకాంక్షలు లేని దృష్టితో విషయాలను చూడాలి. అదే గ్రహణ శక్తి. తరువాతి అంశం అవగాహన. ఆ పరిస్థితికి మూలాలు ఏమిటి అనేది చింతన చేయాలి. అప్పుడు అర్థమవుతుంది ఇది చాలా కాలం ముందే ప్రారంభం అయింది అని. ఇప్పుడు కరుణ అనే అంశానికి కదలాలి. ప్రతి ఒక్కరూ ఎలా బాధపడుతున్నారో చూస్తే ఏ ఒక్కరి బాధ మరొకరి బాధ కంటే భిన్నమైనది కాదు అని అర్థమవుతుంది. చివరిగా మన ఆదర్శం ఏమిటో ఊహించుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో అత్యంత ఉన్నతమైన మేలు ఏమిటి అనేది ఊహించుకోవాలి. కేవలం మనకు మాత్రమే మేలైనది కాదు, అందరికీ మేలైనది ఏమిటి అన్నది చూడాలి. దానిని స్పష్టంగా చూడగలిగినప్పుడు కోపం అనే భారాన్ని వదిలించుకుని ఆ ఆదర్శాన్ని నిజం చేయడానికి కృషి చేయాలి. రచయిత సూచించిన చిట్కాలు అనుసరించి కోపం వచ్చిన పరిస్థితుల్లో నిర్వహణకు ఉపక్రమిద్దాం. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన హుందాతనాన్ని నిలబెట్టుకుందాం.